తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి ధనుసు రాశి. విశ్వావసునామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 1. ధనుసు రాశి వారికి నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో అనేక నూతన ప్రయాణాలు చేపట్టే అవకాశం ఉంది. అనేక పనుల్లో ఆత్మ పరిశీలన చేసుకుంటారు, మార్పులు చేసుకుంటారు. ప్రారంభ నెలలో వీరు పోరాటాలకు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే గురువు సప్తమ స్థానంలో ప్రయాణం చేయడం వలన చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు గురువు కర్కాటక రాశిలో నుంచి ప్రయాణం చేస్తూ ధనుస్సు రాశి వారికి విదేశాల్లోకి వెళ్ళేటువంటి అవకాశం అధికంగా ఉంది. మరోవైపు శని 4వ స్థానంలో సంచారం చేయడం వలన ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కొన్ని మెరుగైన ఫలితాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని రకాలుగా ఈ యొక్క ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు అంటే జరిగేటువంటి సందర్భాలు మునుముందు కాలానికి చాలా ఉపయోగపడతాయి. ధనుసు రాశి వారికి సంబంధించి ఈ సంవత్సరంలో కెరీర్ పరంగా ప్రత్యేక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. వీరు అంకితభావంతో పనిచేస్తారు. దీంతో వీరు అపారమైన విజయాలు కూడా సాధిస్తారు. ఉద్యోగస్తులకు జీతం పెరుగుతుంది. ప్రమోషన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం అంత మంచిది కాదు. మనకి మార్చి నెలలో జరిగినటువంటి షష్టగ్రహ కూటమి వలన నేను ఇలాంటి మాట చెప్పాల్సి వస్తుంది. తప్పుగా నన్ను అనుకోవద్దు. కాస్త జాగ్రత్తగా కూడా ఉండాలి. మీకు అప్రైజల్స్ వచ్చిన కారణం వల్ల, జీతం పెంచిన కారణం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఈ సమయంలో శని మీనంలోకి ప్రవేశించడం వలన నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే నూతనంగా ఇంకేవైనా సరే అన్వేషిస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి వేరే ఉద్యోగాలు అన్వేషించే వారికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి కూడా H1 వీసాలు కానీ లేకుంటే ఏవైనా సరే వీసాకు సంబంధించిన విషయాల్లో కూడా కెరీర్ పరంగా చాలా పురోగతి లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అలాగే నెరవేరే అవకాశం ఉంది. మంచి కంపెనీల్లో పనిచేసే అవకాశం ఈ రాశి వారికి ఈ పరంగా ఉంది. ఇవన్నీ కూడా జీతానికి సంబంధం లేకుండా జరిగే సంఘటనలు. ఆర్థిక పరంగా మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉందని చెప్పొచ్చు. ధనుసు రాశి వారికి సంబంధించి ఆర్థిక పరంగా కొన్ని మార్పులు చేపట్టే అవకాశం ఉంది. సంవత్సర ప్రారంభంలో ఆర్థిక సంక్షోభం అధికంగా ఉంటుంది. మార్చి నెలలో ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి పూర్తయిన తర్వాతకి శని మీనంలోకి ప్రవేశించిన సమయంలో ఆర్థిక పరిస్థితులు కాస్త మెరుగైనప్పటికీ 3 నెలల పాటే ఉంటాయి. తర్వాతకి ఆస్తికి సంబంధించి అమ్మకాలు, కొనడాలు, విదేశాలకు ప్రయాణాలు చేయడము, ఇష్టం లేకుండా ప్రయాణాలు చేయడము, గురువు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో వ్యాపారానికి సంబంధించి ఒడిదుడుకులు, వ్యాపారం తీసేయడము, మరొక చోట వేరే వ్యాపారం ప్రారంభించడం లాంటివి జరగవచ్చు. ధనుసు రాశి వారికి నూతన సంవత్సరంలో విద్యారంగంలో మంచి విజయాలు లభించే అవకాశం ఉంది. మెడికల్, సైన్స్, మేనేజ్మెంట్ కోర్సులపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఈ కాలంలో వీరు చేసేటువంటి అధ్యయనం, ప్రయోగం, ప్రయాణం కారణం వలన కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఆలోచనలన్నీ కూడా చాలా వినూత్నంగా ఉంటాయి. వీరు ఏదైనా సరే చేస్తే ప్రణాళికాబద్ధంగా చేసేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తోంది. ధనుస్సు రాశి వారికి నూతన సంవత్సరంలో వ్యాపార పరంగా చూసుకుంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్య వ్యాపారాలు కాస్త విభేదాలు వచ్చి వ్యాపారాన్ని తీసివేసి నూతనంగా మళ్ళీ మీరు వ్యాపారం కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. బుధగ్రహ ప్రభావం వలన ఈ నూతన వ్యాపారాలు ప్రారంభించే సమయంలో కొన్ని కష్టాలు పడ్డప్పటికీ వాటన్నిటినీ కూడా అధిరోహించి అద్భుతమైన కాలాన్ని చూడవచ్చు. ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా ప్రారంభం నెలలోనే ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్యం మెరుగయ్యే అవకాశాలన్నింటా కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మీ మనస్సులో మీ యొక్క మనసులో ఆలోచన విధానాన్ని అధికంగా తెచ్చుకొని తీవ్రంగా ఆలోచించడం వలన మానసికమైన ఒత్తిడి పడేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం పైన ప్రభావం కూడా అధికంగా చూపే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాశి వారు గురుగ్రహానికి సంబంధించినంత వరకు దగ్గరలో ఉన్న బ్రాహ్మణులతో జపం చేయించుకోవడం వల్ల విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నీల సరస్వతి స్తోత్రం లేదా మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కానీ వినడం కానీ చాలా విపరీతమైన శక్తినిస్తుంది. అలాగే నిత్యము స్వచ్ఛమైన ఆవు నెయ్యితో పిల్లల చేత చిన్న దీపారాధన చేయించి కనురెప్ప ఆర్పకుండా నిమిషన్నర పాటు చూడడం వల్ల, అది కూడా కంటికి ఈక్వల్గా ఉండేటువంటి లెవెల్లో గనక మీరు ఈ దీపాన్ని చూడడం వల్ల విశేషమైనటువంటి కంటి సైట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చూసిన ప్రతిదీ కూడా జ్ఞాపక శక్తిగా విపరీతంగా వారికి గుర్తుంటుంది. అలాగే గృహిణులందరూ కూడా ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా
మరకత వర్ణంలో లేదా పచ్చకర్పూరం కలిపినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో దానితో అమ్మవారికి శ్రీమాత్రే నమః అనేటువంటి కుంకుమార్చన లేదా జపము 10,000 సంఖ్య చేయాలి. పూర్తి సంవత్సరంలో ఈ మార్చి ఎండింగ్ తర్వాత నుండి ప్రారంభమవుతూ మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు చూసుకుంటే మనకు 10,000 సంఖ్య వరకు పూర్తి చేయడం వల్ల విశేష శక్తినిస్తుంది. ఆడవాళ్ళకి జరగబోయేటువంటి ఇబ్బందులు కానీ అపాయాలు కానీ తొందరగా తెలుస్తాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఒక గోల్డ్ కలర్ క్లాత్లో కొన్ని శనగలు, ఒక 4-5 శనగలు సరిపోతాయి వేసుకొని ఆరెంజ్ కలర్ క్లాత్ దారంతోనే దాన్ని మూటలా కట్టి నవగ్రహాల గుళ్ళో బృహస్పతి గ్రహం అంటే గురుగ్రహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ గురువారం నాడు ఉదయం 7:20 లోపు మట్టి ప్రమిద, కొత్త మట్టి ప్రమిద పెట్టి దాంట్లో ఇది ఒక మూటను పెట్టి వీలైతే సంపెంగ నూనెతో కానీ లేకుంటే విప్ప నూనెతో కానీ ఆముదం కొంచెం కలిపి దీపారాధన చేయడం వలన విశేషంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా క్లియర్ అవుతాయి. అలాగే ఎవరైతే వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో సాంబ్రాణి పౌడర్గా దొరుకుతుందండి. ఆ పౌడర్ అలాగే తెల్ల ఆవాలు, ఆవు నెయ్యి 3 కలుపుకొని ప్రతి శుక్రవారం నాడు సాయంత్ర సమయంలో స్నానమాచరించి మీ వ్యాపార స్థలంలో ఒక కప్పుని వెలిగించుకొని అంబికా ధూప్ కప్స్ ఉంటాయి కదా, అలాంటి కప్స్ ఏదైనా వెలిగించుకొని ఆ పదార్థాన్ని తీసుకొని మిశ్రమం కలిపినటువంటి దాన్ని నుదురు దగ్గర పెట్టి అందులో వేయడం వలన వేసేటప్పుడు మీ కోరికలు వాంఛలు కోరుకోవడం వలన మీ యొక్క షాప్ దగ్గరికి వచ్చేటువంటి గాలి ధూళి దిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఒకసారి వ్యాపారస్తులు వ్యాపారం ఓపెన్ చేశారనంటే శౌచము అశౌచము ఉన్నవాళ్ళు, అలాగే రకరకాల చోట్లకు వెళ్ళొచ్చిన వాళ్ళు, మృతా శౌచంతో ఉన్నవాళ్ళు, జాతా శౌచంతో ఉన్న వాళ్ళు అందరూ వస్తారు. అలాంటి సంభావిత దోషములన్నీ కూడా ఇలా చేయడం వల్ల క్లియర్ అవుతాయి. అలాగే ఎవరైతే ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నారో వాళ్ళు చండీ హోమం చేయించుకోవడం మంచిది. చండీ పరాదేవత మీకు ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి, ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో విపరీతంగా తిరుగుతూ నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి పోవాలి అనంటే చండీ హోమం చాలా మంచిది. సంవత్సరంలో కనీసం ఒకసారైనా చేయించుకోవాలి. కరుంగలి మాల లాంటివి ఏవైతే ఉంటాయో ఆ మాలలు కూడా ధరించడం మంచిది. అలాగే ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలైతేనేమో వరపాశుపతము అనేటువంటి హోమం ఉంటుంది. అంటే శివుడికి చక్కెరతోని అభిషేకం చేసి, ఓన్లీ చక్కెరతో అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు. అమ్మాయిలకైనా సరే అలాగే శివలింగానికి అభిషేకం చేసి తర్వాతకి హోమం చేస్తారు. అమ్మాయిలు చేసేదాన్ని వరపాశుపతం అని, అబ్బాయిలు చేసేదాన్ని కన్యాపాశుపతం అని అంటారు. ఈ పాశుపత హోమము మీ దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు ఎవరినన్నా అడిగితే చేస్తారు. లేదు కావాలి అంటే కింద ఉన్న మా నెంబర్ కూడా కాంటాక్ట్ చేయొచ్చు, మేమైనా సరే చేయిస్తాం. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో వారు ముఖ్యంగా ప్రసన్న మహాకాళి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించి కొంచెం కుంకుమ మీతోనే పెట్టుకొని ప్రయాణం చేయండి. ప్రయాణంలో ఎటువంటి బడలికలు, ఎటువంటి ఇబ్బందులు, వెళ్ళిన తర్వాతకి ఎటువంటి విషజ్వరాలు రాకుండా అమ్మవారు కాపాడుతుంది. అలాగే ఎవరైతే పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్నారో వారు నిత్యము కూడా అసుర సంధ్యా సమయంలో కాలభైరవాష్టకం చదవడం మంచిది, లేదా కాలభైరవాష్టకం వినడం మంచిది. రైతులు, కుల వృత్తులు, చేతి వృత్తులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ యొక్క కులదేవతారాధన మానకండి. సంవత్సరంలో ఇంట ఎటువంటి ఫంక్షన్ జరిగినా అమ్మవారికి ఒక చీర పెట్టుకోండి చాలు, అమ్మవారు ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీకు కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ పంపించండి. ఈ 2025 సంవత్సరంలో కేవలం 2,025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. పూర్తిగా జాతకంలో లగ్నం నుంచి పంచమ, సప్తమ, నవమ, కోణ కేంద్ర స్థానాల్లో ఏ గ్రహ సంచారం ఉంది, ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది అనేటువంటి విషయాన్ని డీటెయిల్గా మీతోని గంట పాటు డిస్కస్ చేసి మీ జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది. ఈ పూర్తి జాతకం కూడా 60 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. మరొకసారి అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. స్వస్తి.